హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చందమామలోని కొత్త పాత అనే కథను చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి దగ్గర చాలా బొమ్మలు ఉండేవి. ఆ అమ్మాయి అడిగినప్పుడల్లా వాళ్ళ నాన్నగారు బొమ్మలు కొని తెచ్చి ఇచ్చేవారు. అందుచేత ఆ అమ్మాయి దగ్గర చాలా బొమ్మలు ఉండేవి. వాటిని అరుగు మీద పెట్టుకుని ఆ అమ్మాయి రోజు ఆడుకునేది. ఒకనాడు ఆ అమ్మాయి ఏమి చేసిందంటే వాళ్ళ నాన్నగారితో, నాన్నారు నాన్నారు, నా బొమ్మలన్నీ పాతబడిపోయాయి, ఒక చక్కని కొత్త బొమ్మ తెచ్చిపెట్టరు అని అడిగింది. సరేనని వాళ్ళ నాన్నారు ఎగ్జిబిషన్లో చక్కని చందనపు బొమ్మను కొని పట్టుకొచ్చి అమ్మాయికి ఇచ్చారు. బొమ్మ ఎంతో ఖరీదైనది, చక్కని సువాసన కలిగి ఎంతో ముద్దొస్తోంది. ఆ అమ్మాయి పాత బొమ్మలు ఊసే ఎత్తడం మర్చిపోయి ఎంతసేపు ఈ కొత్త బొమ్మతోనే ఆడుకునేది. దానికి చక్కని దుస్తులు కుట్టింది, పూసలు పెట్టింది. దాంతో చాలాసేపు ఆడుకుని భోజనానికి వెళ్ళింది. ఆ అమ్మాయి భోజనం చేసి వచ్చేసరికి పాత బొమ్మలకి కొత్త బొమ్మలకి పెద్ద పోట్లాట జరుగుతున్నది. ఒక పాత చండ్రకొయ్య బొమ్మ చందనపు బొమ్మతో, ఏయ్ దూరంగా ఉండు, మాలోకి రాకు, మేమంతా ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళం, నువ్వు ఇవాళ వచ్చిన దానివి అన్నది. నేను మాత్రం మీ మాదిరిగా వచ్చిందాన్ని కాదా, ఏమిటి మీ గొప్ప అని అడిగింది చందనం బొమ్మ. మేము చాలా కాలంగా ఈ అమ్మాయితో ఆడుకుంటున్నాం, మాకు ఆ అమ్మాయిని గురించి అంతా తెలుసు, నీకేం తెలుసు, నిమ్మకాయ పులుసు, నీతో ఆ అమ్మాయి ఏం కష్టసుఖాలు చెప్పుకుందేమిటి, మాతో అయితే చాలా కష్టసుఖాలు చెప్పుకునేది. ఆమె ఏడుపు నువ్వెప్పుడు పోగొట్టావు, ఆ అమ్మాయిని నువ్వెప్పుడు సంతోషపెట్టావు అన్నది చండ్రకొయ్య బొమ్మ. దాని వెనకే దంతపు బొమ్మ, దారు బొమ్మ, మట్టి బొమ్మ కూడా దాంతోపాటే వంత పాడాయి. అయితేనేం, మీరంతా ఇక్కడ చాలా కాలంగా ఉండవచ్చు. నేను మీకన్నా ఖరీదైన దాన్ని, నా వాసనే వేరు, నా నుంచి తాజా చందనం సువాసన వస్తూ ఉంటుంది, నా జాతే వేరు. అందుచేతనే ఆ అమ్మాయికి నేనంటే అంత ఇష్టం. నేను దగ్గర ఉండగా మీ మొహం చూడదు, అన్ని బట్టలు నాకే చుట్టుతుంది, అన్ని పూసలు నాకే పెట్టుతుంది అన్నది చందనం బొమ్మ. అదా నీ అహంకారం, కొత్తలో మాకు ఇవన్నీ పెట్టింది, కొత్తలో మా మీద ఇంత అపేక్షగానే ఉండేది, కానీ మేము అలవాటయ్యాక అటువంటివేవీ అవసరం లేకపోయింది. అంతేగాని మేమంటే ఆమెకు ప్రేమ లేక కాదు, బొమ్మల కొలువు చేస్తే మేము లేకుండా ఎన్నటికీ చెయ్యదు. మేము ఎన్నేసి బొమ్మల కొలువులు అలంకరించామో నీకేం తెలుసు, నేను నీకన్నా ఖరీదైన దంతపు బొమ్మని అని దంతపు బొమ్మ అన్నది. పాతదాన్నని నెక్కుతావేమిటి, పాత రోత, కొత్త వింత, మిమ్మల్ని చూసి మొహం మొత్తబట్టే నన్ను కొనిపించుకుంది. నేను కూడా పాతబడేసరికి మీలాగే అవుతాను, అప్పుడు నన్ను కూడా మీతో పాటే తోసేసి కొత్త బొమ్మలు కొనుక్కుంటుంది, అంతవరకు నాదే అగ్రస్థానం, మీరు పక్కకు తప్పుకోండి అన్నది చందనం బొమ్మ. ఈ మాట కోపం వచ్చి దంతపు బొమ్మ, దారు బొమ్మ, చండ్రకొయ్య బొమ్మ, మట్టి బొమ్మ చందనం బొమ్మ మీద కలియబడ్డాయి. చందనం బొమ్మ కూడా పోట్లాటకు దిగింది. ఇంతలో ఆ అమ్మాయి ముందుకొచ్చి ఈ విధంగా చెప్పింది, ఆగండర్రా ఆగండి, ఎందుకర్రా మీలో మీరు పోట్లాడుకుంటారు, నాకు పాత బొమ్మలు కొత్త బొమ్మలు అన్నీ కూడా ఇష్టమే, పాత బొమ్మలతో చాలా కాలం ఆడుకున్నాను గనక కొత్త బొమ్మలతో ఎక్కువగా ఆడుకుంటాను, ఇంకా చాలా కొత్త బొమ్మలు కొంటాను, అందుకని పాత బొమ్మలు కొత్త వాటి మీద కోపం తెచ్చుకోకూడదు,
కొత్త బొమ్మలను దూరంగా ఉంచాలని పాత బొమ్మలు అనుకోవటం తప్పు. పాత బొమ్మలను కొత్త బొమ్మలు మర్యాదగా, గౌరవంగా చూడాలి. వాటితో గొడవకు దిగడం కూడా తప్పే. అవసరం వచ్చినప్పుడు అందరికీ సమంగా అలంకారాలు చేస్తాను. మీలో మీరు వృధాగా పోట్లాడుకోకండి. బొమ్మల కొలువు వచ్చినప్పుడు పాత బొమ్మలైనా కొత్త బొమ్మలైనా అన్నీ పెట్టి బొమ్మల కొలువు చేస్తాను అన్నది. ఈ మాటలు వినగానే పాత బొమ్మలు, కొత్త బొమ్మ తమ పోట్లాట మానేసి ఈ విధంగా పాడుతూ నాట్యం చేయసాగాయి. అక్కల్లారా, చెల్లెళ్ళారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, ఆడుకుందాం రారండి. చందనపు బొమ్మ, కుందనపు బొమ్మ, దంతపు బొమ్మ, దారు బొమ్మ, మట్టి బొమ్మ, మంచి బొమ్మ, ఆడే బొమ్మ, పాడే బొమ్మ, ఆడుకుందాం రారండి. పాతవి అయినా కొత్తవి అయినా అన్నీ బొమ్మలే, అన్నీ ఒకటే. అదిరిపాటులు మొదలుకు చేటు. అందుకోసమే అంతా కలిసి ఆడుకుందాం రారండి. పోరు నష్టం పొందు లాభం. అంతా కలిసి ఆడుకుందాం రండి, ఆడుకుందాం రారండి అని పాడసాగాయి. అప్పటినుంచి ఆ అమ్మాయి కొత్త బొమ్మలతో పాటు పాత బొమ్మలను కూడా తీసి ఆడుకుంటూ పండగలు వచ్చినప్పుడల్లా దసరా పండగకు, సంక్రాంతి పండగకు, దీపావళి, ఉగాది లాంటి ముఖ్యమైన పండుగలన్నీ వచ్చినప్పుడంతా బొమ్మల కొలువు పెట్టి ఎంతో ముచ్చటగా పేరంటం చేయసాగింది. ఇదండి కొత్త పాత కథ. ఇప్పుడు మరో కథను మనం చెప్పుకుందాం. చందమామలోని బుజ్జమ్మ కథలులోని ఒక బుజ్జమ్మ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో బుజ్జి అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయిని అందరూ బుజ్జమ్మ బుజ్జమ్మ అని పిలిచేవారు. ఒకసారి దసరా పండగ వచ్చింది. పండక్కి వాళ్ళ బావగారు బండి దిగి రావటం చూసింది బుజ్జమ్మ. గబగబా లోపలికి పరిగెత్తి వెళ్ళి, అక్క, బావ వచ్చాడే అని కేక వేసింది. వాళ్ళ వంటింట్లోకి పరిగెత్తిపోయి వాళ్ళ అమ్మతో కూడా అమ్మ అమ్మ, బావగారు వచ్చారు అని సంబరంగా చెప్పింది బుజ్జమ్మ. వాళ్ళ అక్క కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తీసుకువచ్చి బావగారికి ఇచ్చి, ఒకరోజు ఆలస్యంగా వచ్చినందుకు కాబోలు కోపంగా చురచురా చూసింది. వాళ్ళ బావ అక్క కోపం గ్రహించాడు. మెడ్రాస్ నుంచి తను తెమ్మన్న సిల్క్ చీరను తేలేదని అప్పుడే ఎలా తెలిసింది చెప్పమా అనుకుంటూ, క్షమించి నాకు ఈ మారు సెలవులకు వచ్చినప్పుడు తప్పకుండా మెడ్రాస్ నుంచి సిల్క్ చీర తెస్తాను అన్నాడు. నేను మొన్న ఉత్తరం రాసినా తేలేదు కానీ ఈ మారు మహా తెచ్చారులేండి అని అక్క మూతి ముడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళ బావగారికి కూడా ఒళ్ళు మండింది. ఆమె పలకరించే వరకు తను మాట్లాడకూడదనుకున్నాడు బావగారు. బుజ్జికి అర్థమైంది అక్క బావల కోపాల సంగతి. ఇంతలో వాళ్ళ నాన్నగారు వచ్చి, ఓహో అల్లుడు, ఎప్పుడు రావటం ఇదేనా? మెడ్రాస్ నుంచేనా రాక అంటూ కాళ్ళు కడుక్కునేందుకు స్నానాల గదిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ వచ్చి, వంట అయింది లేవండి, కాళ్ళు కడుక్కో బాబు. అల్లుడు గారు అలా నుంచుండిపోయారేం అన్నది. వాళ్ళ అన్నయ్య వచ్చి, బావగారు ఎప్పుడు వచ్చారండోయ్ అని లోపలికి వెళ్ళి, అక్క, బావ వచ్చాడు, నీకు కోపమా ఏం అన్నాడు. అంతా భోజనానికి కూర్చున్నారు. బుజ్జికి ఈ సంగతులు ఏవీ మనసుకి ఎక్కలేదు. అక్క బావల కలహం ఎలా తీర్చాలా అని ఆలోచిస్తోంది. తనకి కోపం వస్తే మాత్రం కాస్త బతిమాలకూడదా? తను ఏమైనా సరే ముందు మాట్లాడకూడదు అనుకుంది వాళ్ళ అక్క. అంతకన్నా వాళ్ళ బావ పంతం పట్టి కూర్చున్నాడు. వీళ్ళని ఎలాగైనా మాట్లాడించాలనుకుంది బుజ్జమ్మ. అందరి భోజనాలు పూర్తి అయినాయి.
బుజ్జికి మెరుపులా ఒక ఆలోచన తట్టింది. ఆ సాయంత్రం వాళ్ళ అక్క బావ వేరువేరు గదుల్లో స్నానాలు చేసి వాళ్ళ గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. బుజ్జి చావిట్లో కుర్చీలో కూర్చుని చందమామను చూస్తోంది. పంచె తీసుకుందామని వాళ్ళ బావ పెట్టె తీశాడు. అందులో చీరలు జాకెట్లు ఉన్నాయి. వెంటనే ఒక చీర తీసుకుని ఇలా ఎందుకు జరిగిందబ్బా అని కనుక్కోవాలని భార్య వైపు చూశాడు. వాళ్ళ అక్క చీర కోసమని తన పెట్టె తీసింది. అందులో షర్టులు పంచెలు ఉన్నాయి. వెంటనే ఒక పంచె తీసుకుని ఇలా ఎందుకు జరిగిందో కనుక్కోవాలని భర్త వైపు తిరిగింది. కోపం ఆమె విశాలమైన కళ్ళల్లో తాండవం చేస్తూ ఉంది. ఇద్దరూ ఒక్కమారే ఏమిటిది అంటే ఏమిటిది అనుకుని ఒకరినొకరు చాలా కోపంగా చూసుకున్నారు. ఈ బట్టలు ఎవరు మార్చారు అంటే ఎవరు మార్చారు అని అనుకున్నారు. అప్పుడు బుజ్జి కుర్చీలోంచి లేచి అక్క బావ అల్లరి పిల్లలు ఊరికే యుద్ధం చేశారోచ్ అని పాడుతూ చప్పట్లు వేయడం మొదలుపెట్టింది. ఈ పాట వినేసరికి వాళ్ళ ఇద్దరి కోపం మంచులా కరిగిపోయింది. ఇద్దరూ బుజ్జిని ఎత్తుకున్నారు. అప్పుడు బుజ్జమ్మ నే చేసిన గమ్మత్తు మీకు తెలిసిందా అన్నది. ఇప్పుడు ఇద్దరిలో ఎవరూ ఓడిపోలేదు. మీ ఇద్దరూ ఒక్కసారే మాట్లాడారు కూడాను. ఇక హాయిగా మాట్లాడుకోండి, ఎప్పుడూ కలహించుకోకండి, కలిసి ఉండండి అని కలువ పువ్వులా నవ్వుతూ బుజ్జి తీర్పు చెప్పింది బుజ్జి. ఇప్పుడు అర్థమైంది అక్కాబావలకి వాళ్ళ బట్టలు అలా ఎందుకు మారాయో. అది మార్చింది బుజ్జేనని వాళ్ళకి అర్థమైంది. ఒక్క మాట ఇద్దరు నవ్వుకున్నారు. ఇదండి బుజ్జమ్మ కథ. కొత్త పాత బొమ్మల కొలువు కథ, బుజ్జమ్మ కథ. ఈ రెండు కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. వింటూనే ఉండండి ఈనాటి కథలు.